ఒక పెద్ద హ్యాండ్సప్ చెప్తున్నా నేను. రేవంత్ రెడ్డి గారు ఫ్యామిలీ మేడం ఎలా అనిపించిందన్నా మిరాయి మూవీ? మిరాయి మూవీ వండర్ఫుల్ అన్న, వండర్ఫుల్. హైలైట్స్ ఏంటి మూవీలో? హైలైట్స్ స్టార్టింగ్ పేర్లు పడ్డ కంచెలు ఎండింగ్ వరకు ప్రతి సీన్ హైలైట్, ప్రతి సీన్ హైలైట్. 1000 కోట్లు అయితే పక్కా కలెక్షన్ చేస్తారు సినిమా. రాసి పెట్టుకోండి భయ, తెలుగు ఇండస్ట్రీలో 1000 కోట్లు కొట్టే సినిమా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అలాంటి పవన్ కళ్యాణ్ సినిమా వచ్చేంత మటుకు హౌస్ఫుల్ కలెక్షన్స్, ప్రతి షో హౌస్ఫుల్ అయితే పక్కా. మంచు మనోజ్ అన్న యాక్టింగ్ ఎలా అనిపించింది? స్టార్ కాదు, మంచు మనోజ్ అనే స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్. ఈ సినిమాతోని ఇంటర్నేషనల్ స్టార్. వాళ్ళ ఫాదర్ కంటే చాలా ఎత్తుకెదుగుతాడు, వాళ్ళ పేరు నిలబెడతాడు. మోహన్ బాబు గారు పేరు నిలబెట్టేది మంచు మనోజ్ అన్ననే పక్క. రాసి పెట్టుకో మోహన్ బాబు గారు, అన్నని ఇంట్లోకెళ్ళి గెంటేసినావు కానీ ఆయన స్టార్ కాదు, ఇంటర్నేషనల్ స్టార్. మిరాయి చెప్పలేరనా? ఇప్పుడే చూసాం అందరికీ హాయ్, ఇప్పుడే చూసాను మిరాయి. ఈ సినిమా ఇలాంటి సినిమా నేను ఎప్పుడు చూస్తానో లేదో కానీ ఈరోజు చూశానన్నా. కార్తిక్ గారు మీ ఇంత డైరెక్షన్, ఇంత డిఫరెంట్ కాన్సెప్ట్. ఒకప్పుడు హనుమాన్ సినిమా మించి ఉంది, దానికి మించి ఉంది సినిమా. ఓకే, హనుమాన్ సినిమా ఎలా హౌస్ఫుల్ అయిపోయిందో, ఎలా ఎన్ని రోజులు నడిచిందో, ఈ సినిమా చెప్తున్నా ఖచ్చితంగా 1 month వరకు హౌస్ఫుల్ అవుతుంది. అబ్బా అబ్బా ఏమి యాక్టింగ్, ఏం మనోజ్ గారు మీ యాక్టింగ్ ఏంటి, మీ ఫైట్స్ ఏంటి, ఇంకా జుట్టు పట్టుకొని గుంపు గుంపు అబ్బా 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 చాలా చాలా బాగా చూపించారు. ఇలాంటి ఇంత కరెక్ట్ గా వాడుకోవడం అంటే మన కార్తిక్ గారు ఏంటి సార్. ఇలాంటి ఫైనల్ ఇలాంటి సినిమా మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్తున్నా కదా, బెస్ట్ మూవీ, వైరల్ మూవీ. ఈ సినిమా చెప్తున్నా పక్కా 10,000 కోట్లు వస్తాయి. మొబైల్ పలిపినందుకు కూడా నాకు బాధ లేదు. ఇలాంటి సినిమా బెస్ట్ సినిమా ఇచ్చారు. చెప్తున్నా కదా, ఆడియన్స్ కి ప్రతి ఒక్కరు చూడగల సినిమా అంటే మిరాయి. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారు.